ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన ఈ ఉదయకాలమున అనుదిన వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప ధన్యతను మనకు దయచేశారు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును సామెతల గ్రంథం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యం వైపు మీరు ఒకసారి చూడవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురత పడవాడు శిక్ష అందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురత పడవాడు శిక్షనందుకపోడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకము ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నారు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన బిడ్డలైన వారు కూడా వారిని ఏ స్థితిలో ఉంచినా కూడా ఆ స్థితిలో వారు నమ్మకంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. భర్త భార్య దగ్గర నమ్మకం ఉండాలి, భార్య భర్త దగ్గర నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల బిడ్డల దగ్గర నమ్మకం ఉండాలి. లేకపోతే మనకు కొన్ని సంస్థలు పనిచేస్తున్నప్పుడు యజమానుల దగ్గర మనం నమ్మకం కలిగి ఉండాలి. లేకపోతే ఒక సంఘంలో ఒక నమ్మకమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మన స్నేహితుల దగ్గర మనం నమ్మకం కలిగి ఉండాలి. లేకపోతే మన సహోదరు దగ్గర మనము నమ్మకం కలిగిన వారంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొందరు విషయాల్లో మనము ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుని బిడ్డలైన పిలువబడుతున్న మనము నమ్మదగిన వారంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. మన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎప్పుడైతే నమ్మదగిన వారంగా ఉంటామో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం. చాలా ప్రాముఖ్యం అండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతూ ఉంటాయి. కొందరు నమ్మి కొందరు యజమానులు కొందరు పనివారిని నమ్మి వారికి ఎన్నెన్నో కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. కొన్ని సంస్థలు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, కొన్ని ఉద్దేశాలతో ఆ నమ్మకాన్ని బట్టి అప్పగించినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉంటారు. నేను ఎంత నమ్మాను, నేను నమ్మినప్పుడు నువ్వు ఇలా చేసినావని అనేక మార్లు దుఃఖపడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలు మనం గమనిస్తే కొందరు యజమానుల దగ్గర నమ్మకంగా పనిచేసిన వారికి వారి ఆస్తులు కూడా రాసిచ్చిన యజమానులు కూడా ఉన్నారు. అవునండి, మనం నమ్మకంగా పనిచేయడం చాలా ప్రాముఖ్యం. మన ఏ స్థితిలో ఉన్నా కూడా మనం నమ్మదగిన వారముగా ఉండాలి. ఒకవేళ మనం నమ్మకంగా లేకపోతే ఆ అవమానం మనకు కలగదు, మన వల్ల మన దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. మనం ఎప్పుడైతే నమ్మదగిన వారంగా నమ్మకంగా ఉంటామో మనల్ని ఏ స్థితిలో ఉంచినా కూడా దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. మనకు కూడా మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు. కొంతమందికి కొన్ని పనులు అప్పగెప్పి నమ్మకంగా పనిచేస్తారని అప్పగించిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ ధనానికి ధనాపేక్ష కలిగిన వారిగా ఉండి అక్రమ సంపాదన కొరకు లేకపోతే తప్పుడు దోవలో యజమానిని మోసం చేసి అక్రమంగా సంపాదించుకోవాలని ఆశపడి జీవితాలను కోల్పోయిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, జీవితంలో విలువ లేకుండా కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఆ స్థితి మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మనం చేసే ప్రతిక్రియ, మనం ఏ స్థితిలో మన దేవుడు మనల్ని నిలబెట్టినా, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచినా మనం నమ్మకంగా ఉంటూ ముందుకు కొనసాగాలి. చాలా సందర్భాల్లో భర్తలు తమ భార్యల మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు, ఎన్నో అప్పగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భర్తలు మోసగించి అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్న భార్యలు అనేక మంది చూస్తూ ఉంటాం. కొంతమంది భర్తల మీద భార్యలు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది భార్యలను ఎంతో నమ్మకంగా ఇష్టంగా చూస్తున్న ఆ భార్యలను మోసగించి ఇతర అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్న వారు కొంతమంది భర్తలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు మోసగిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉండాలని ఆశపడుతూ, ఎంతో ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ తల్లిదండ్రులు మోసగిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమో బిడ్డల మీద ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. నువ్వే నా నమ్మకం, నువ్వే ఎంతో గొప్పవాడు, నన్ను నా భవిష్యత్తులో నేను వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వే నన్ను చూసుకుంటావు, నా విషయంలో నువ్వే జాగ్రత్త కలిగి ఉంటావు, నువ్వు నన్ను విడిచిపెట్టమని ఎంతో నమ్మకం కలిగి ఉంటారు బిడ్డల మీద. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వయసు వచ్చే సమయానికి తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా బిడ్డలను వారి మీద తల్లిదండ్రులను పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తల్లిదండ్రులు మోసగించేవారుగా ఉంటారు. బిడ్డలు చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమాజం అలా ఉంది. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో చలామణి అవుతున్న మనము నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. సామెతల గ్రంథంలో చూస్తున్నాం కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి అంట. తక్కువగా కాదండి, మెండుగా సమృద్ధిగా ఉంటాయి. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మన నమ్మకంగా, మన దేవుని దృష్టిలో కూడా మన నమ్మకం ఉండాలి. మన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలు పిలువబడుతున్నాం. మనం ఆయన పోలిన వారంగా ఉన్నప్పుడు ఆ బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన వెల్ డన్ మై డియర్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడు, నేను నీకు అప్పగించిన పనిని
నువ్వు సంపూర్తిగా నెరవేర్చావు, నేను చాలా సంతోషభరితుడిగా ఉన్న నిన్ను బట్టి అని మన దేవుడు మనల్ని బట్టి ఆనందించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ధనవంతుడగుటకు కొంతమంది ధనం సంపాదించడం కోసం యజమానులు మోసగిస్తున్నారు. కొంతమంది భార్యలు భర్తలు మోసగిస్తున్నారు. యజమానుడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఆ కష్టాన్నంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నమ్మకంగా దేని కొరకైతే ఖర్చు పెట్టాలో, దేని కొరకైతే వినియోగించాలో దానికి వినియోగించకుండా వారి స్వప్రయోజనాల కోసము తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనతో వెళ్తూ దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. ఈ విధంగా ఇట్లా ఉండే చాలా కుటుంబాలు చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవునికి నమ్మకస్తులుగా ఉందాం. మన ఏ స్థితిలో దేవుడు మనం నిలబెట్టిన ఆ స్థితిలో మనము మన యజమానులు కావచ్చు, మన పనుల దగ్గర కావచ్చు, నమ్మకంగా ముందు కొనసాగుదాం. పరలోకమైన దైవిక దీవెనలు మనం పొందుకుందాం. దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి మనల్ని నమ్మకస్తులుగా మార్చుదురుగాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామమునకు ఎనలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ మహాకృపలో ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలమున ఆయన సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖన వాక్య భాగములకై మేము ఎంతగానో మహింపరుస్తున్నాం. నమ్మకంగా ఉన్న వారికి మెండైన దీవెనలు ఇస్తారన్నారు. అయ్యా, మమ్మల్ని మీరు ఏ స్థితిలో నిలబెట్టిన నైనా ఆ స్థితిలో మేము నమ్మకస్తులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. భర్త భార్య దగ్గర నమ్మకంగాను, భార్య భర్త దగ్గర నమ్మకంగాను, సహోదరుడు స్నేహితుల దగ్గర నమ్మకంగాను, నా తండ్రి మేము ఎక్కడైతే పనిచేస్తున్నా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా మేము మా యజమానులకు, మా పైన వారికి మేము నమ్మకస్తులుగా ఉండటకు నాయన సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు మీ బిడ్డగా పిలువబడుతున్న మేము మీకు నమ్మకస్తులుగా ఉండడానికి, మా వల్ల మీ నామమునకు ఎటువంటి అవమానం అనేది కలగకుండా మీకు ఇష్టలుగా నాయన ఈ లోకంలో జీవిస్తూ ఒకానొక దినమున నాయన నమ్మకమైన మంచు దాసుడా, నమ్మకమైన మంచు దాసుడని పిలువబడే ఆ గొప్ప సాక్ష్యాన్ని మేమందరం కలిగి ఉంటకు సహాయం చేయమని అయ్యా, ఈ దినము ఈ ఉదయకాలం ఆయా స్థలాలు, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలలో మీ మాటలు ఆలకించి ప్రార్థనలో వేకిపిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి హృదయ వాంఛలు తీర్చమని, వారి అక్కర్లు తీర్చమని, ఏ చింతతో, ఏ దుఃఖంతో, ఏ వేదంతో, ఏ దిగులుతో ఉన్నారో, వేటి విషయమే చింతిస్తూ బాధపడుతూ మీకు మొరపెడుతున్నారు, వారి మానవ హృదయ అంతరంగాలు నిరిగిన ఆయన వారి సమయోచితమైన సహాయంతో వారి అక్కర్లు తీర్చి, వారి ఉదయ వాంఛలు తీర్చి మీ నామమునకు మహిమ తెచ్చుకొని మీకు సాక్షులు నిలబెట్టుకోనమని ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీ పరిచర్యను రాను దినాలు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతే మీరు మాకు తోడుగా ఉండి మీ కృపతో నింపమని యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.